కథ పేరు చెప్పుల దొంగ. భీమునిపట్నంలో ఒకప్పుడు పతంజలి శాస్త్రి అనే సంపన్న గృహస్థు ఉండేవాడు. ఆయనకు ఉత్తర దేశ యాత్ర చెయ్యవలెనని బుద్ధి పుట్టి కావలసిన సొమ్ము మూటగట్టుకొని ఒక మంచి రోజున బయలుదేరాడు. పుణ్యక్షేత్రాలు, యాత్రాస్థలాలు ఒక్కొక్కటే చూసుకుంటూ చివరికి ఢిల్లీ చేరుకున్నాడు. ఈ మహానగరంలో చూడదగ్గ వింతలు, విశేషాలు ఏమిటండి అని ఎదురైన ఒక ఆయనను అడిగితే, ఆయన ఒక జాబితా ఏకరువు పెట్టి, జుమ్మా మసీద్ అనే ఒక గొప్ప మసీదు ఉంది, అది కూడా చూడదగ్గదే అన్నాడు. పతంజలి శాస్త్రి సరేనని బయలుదేరి ఒక్కొక్కటి చూసుకుంటూ కొసకి ఆ మసీదుకు చేరుకున్నాడు. ఉత్తర దేశంలో అంతా కాళ్ళకి చెప్పులు తొడుక్కుంటారు. అయితే దక్షిణ దేశంలో తొడుక్కునే వాళ్ళకన్నా తొడుక్కొని వాళ్ళే ఎక్కువ. పతంజలి శాస్త్రికి కూడా జోడు అలవాటు లేదు. కానీ ఆ ఉత్తరాది యాత్రలో అందరి కాళ్లకు పాదరక్షకులు ఉండడం చూచి తను కూడా ఒక జోడు కొనుక్కుంటే బాగుంటుందని తోచింది. అందుకని ఢిల్లీలో మంచి అందమైన చడావుల జత ఒకటి బేరం చేసి కొన్నాడు. ఆ జోడుతోనే సరదాగా అతడు జుమ్మా మసీదు చూద్దామని వెళ్ళాడు. మసీదు గుమ్మం వద్దనే అందరూ తమ జోళ్లను వదిలి లోపలికి ప్రవేశించడం చూశాడు. అతడు కూడా అలానే చేశాడు. జుమ్మా మసీదు నిజంగా చూడదగ్గ భవనం. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్వం ఒక ఢిల్లీ చక్రవర్తి దాన్ని కట్టించాడు. ఆ మహాభవనాన్ని చూస్తూ విస్తుపోయాడు పతంజలి శాస్త్రి. అక్కడికి ముసల్మాన్లు రకరకాల విలువైన దుస్తులతో వచ్చి మోకరిల్లి నమాజు చేసుకుంటున్నారు. అల్లాహో అక్బర్ అనే కేకలు వినపడ్డాయి. వాళ్ళ భక్తికి అతడు మెచ్చుకున్నాడు. అంతా బాగానే ఉంది, కానీ అతని గుండెలో ఒక చిన్న భయం మటుకు ప్రవేశించింది. ఇంతమంది తురుష్కుల మధ్య హిందువైన నేను ఒంటరిగా ఉండడం ప్రమాదం కాదా? వాళ్ళు తమ మసీదులో హిందువులు ప్రవేశిస్తే ఊరుకుంటారా అని క్షణంలో ఆ భయం ఎక్కువై శాస్త్రి కలవరపడ్డాడు. ఎవరూ నన్ను గుర్తుపట్టకుండానే ఇక్కడి నుంచి తప్పించుకుపోవాలి అనుకుంటూ అతడు మెల్లగా వెనక్కి తిరిగాడు. తిరిగేసరికి అప్పుడే మసీదు ప్రవేశించి గుమ్మం వద్ద చడావులు విడుస్తున్న ఆజానుబాహు పఠాను ఒకడు అతనికి కనపడ్డాడు. ఆ నల్లటి జునపాలు, ఎర్రటి కళ్ళు, బుగ్గమీసాలు, విశాలమైన వక్షస్థలం, వీటితో భూమి అదిరేటట్లు నడిచి వస్తున్న అతన్ని చూసేసరికి శాస్త్రి గుండె పీచు పీచుమంది. ఆ పఠాను మొలలో బాకు కూడా ఉంది. అంతకంటే ఏం కావాలి? శాస్త్రి వణకటం మొదలెట్టాడు. లోపలికి ప్రవేశిస్తున్న పఠాను దృష్టి యథాలాభంగా శాస్త్రిపైన పడింది. వెలవెలబోతున్న ఆ ముఖం చూసేసరికి అతడికి ఏదో అనుమానం కలిగింది. శాస్త్రికేసి చూస్తూనే అడుగులు వేసుకుంటూ లోపలికి వచ్చాడు. ఆ పఠాను కన్ను తన మీద పడిందని, ఆ బాకుతో వాడు తన్ను పొడుస్తాడేమోనని అనిపించి శాస్త్రి ఉరకలేసుకుంటూ గుమ్మం చేరుకున్నాడు. అదంతా కనిపెడుతున్న పఠానుకి అనుమానం ఎక్కువై చూస్తూ నిలబడ్డాడు. శాస్త్రి కంగారుగా చడావులు తొడుక్కొని చప్పుడు చేసుకుంటూ మెట్లు దిగాడు. అరే బద్మాష్, ఈ మద్రాసి నా చడావులు తొడుక్కుపోతున్నాడే, చెప్పులు దొంగ! ఇందుక ఈ కాపర్ ఇక్కడకు వచ్చింది అని ఉరిమాడు పఠాను. ఆ చెప్పులు ఆ కాపరవే అయి ఉంటాయేమోనన్న ఆలోచన శాస్త్రికి తోచలేదు. ఏమంటే అతడు చూసిన మద్రాసి ఎవడూ ఇదివరలో చెప్పులు తొడుక్కొని కనపడలేదు. శాస్త్రిని పట్టుకోవాలని పఠాను 2 ఉరకలలో గుమ్మం దగ్గరకు చేరుకున్నాడు. అతడు తరుముకొస్తున్నాడని గ్రహించి శాస్త్రి ఆ దారిని పోతున్న ఒక టాంగాలోకి ఉరికి బండివాడితో తొందరగా పోనీయి అన్నాడు. అరే నిన్ను పారిపోనిస్తానా అంటూ పఠాను మరో టాంగాలో ఎక్కి శాస్త్రిని తరుముకెళ్ళాడు. శాస్త్రి తన బండివాడితో, వాడు మన వెంట పడ్డాడు, తప్పించుకు పారిపోవాలి, త్వరగా తోలు, మంచి బహుమానం ఇస్తానన్నాడు. పోనివ్వకు, వాణ్ణి పట్టుకోవాలి, మంచి బహుమానం ఇస్తాను, వేగంగా తోలు అన్నాడు పఠాను తన టాంగా వాళ్ళతో. ముందు శాస్త్రి టాంగా, వెనుకాల పఠాను టాంగా
వాయువేగంతో పరిగెత్తసాగినాయి. గంటసేపు పరిగెత్తేసరికి 2 గుర్రాలు కూడా అలసిపోయాయి. అది పనికిరాదని తోచి పఠాను తన బండిలోంచి దొంగ దొంగ ఆపండి అని కేకలు వేశాడు. ఎదురుగా వస్తున్న వాళ్ళెవరో ఆ కేకలు విని శాస్త్రి బండిని ఆపు చేశారు. శాస్త్రి వాళ్ళ మధ్య దూరి, శరణు శరణు, రక్షించండి, నేను తెలియక మసీదులోకి వెళితే ఈ సాయిబు చంపుదామని తరుముకొస్తున్నాడు అని ఏడుస్తూ చెప్పటం మొదలుపెట్టాడు. అందుకు పఠాను, అరే ఎంతలో ఎంత కథ అల్లినావురా, నా చడావులు ఎత్తుకొచ్చి కళ్ళెబొల్లి ఏడుపు ఏడుస్తావు అని అరిచాడు. శాస్త్రి విస్తుపోయి, ఏమిటి నీ చడావులా, నావే ఇవి, నిన్ననే కొన్నానంటూ తన పాదరక్షకులకేసి చూచుకున్నాడు. పఠాను చూశాడు. ఇద్దరూ ఆ చడావులకేసి దృష్టి సారిస్తూ నిశ్చేష్టులై నిలబడ్డారు. క్యా క్యా అంటూ బండి ఆపిన వాళ్ళు కూడా నిశ్చేష్టులై అడిగారు, భాయ్ ఇందులో ఒక చడావే నాది, కంగారులో 2వ చడావు ఎవరిదో తొడుక్కొచ్చేశానంటూ శాస్త్రి ముందు మాట్లాడాడు. అందుకు పఠాను, ఎవరిదో కాదు, నాదే ఆ 2వ చడావు. నా 2 చడావులు నువ్వు దొంగిలించబోయి కంగారులో ఒకటి నాది, ఇంకొకటి మరొకటిది దొంగిలించావు అన్నాడు. శాస్త్రి, సాహెబు గారు, జంజం పట్టుకొని చెబుతున్నాను, ఈ చిన్న చడావు నాదేనండి, చూడండి నా కాలికి ఎలా సరిపోయిందో అని నచ్చ చెప్పాడు. పఠాను ఆశ్చర్యపోతూ, అయితే ఇప్పుడు నా 2వ చెప్పు కోసం నేను మళ్ళీ మసీదు దాకా వెళ్ళాలన్నమాట అన్నాడు. మీరే కాదు, నేను రావాలి, ఈ ఒంటి చెప్పు వల్ల నాకు మాత్రం ఏం లాభం అన్నాడు శాస్త్రి. వాళ్ళిద్దరూ ఎవరి టాంగాలో వాళ్ళు మసీదుకు వెళ్ళారు. సాహెబు తన 2వ చడావు కూడా తొడుక్కుంటూ, శాస్త్రి ఈవేళ ఎవరికీ లాభం లేని దండుగ బేరం అయిపోయిందోయ్ అన్నాడు. శాస్త్రి నవ్వుతూ, ఎవరికి లాభం లేకపోవటం ఏమిటి బాయ్, ఈ 2 టాంగా వాళ్ళకి మంచి కేవు దొరికింది కాదా అని సలాం చెప్పి చల్లగా వెళ్ళిపోయాడు.